మంగళగిరి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ ను నిర్వహించింది. హస్తం గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రజలకు పిలుపునిచ్చారు. కులం తీర్చుకోవడానికి నాతో పాటుగా రేపు మన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. దానికి తోడుగా ఆగం చేసిండ్రు. ఇక్కడున్న భూములన్నీ అమ్ముకున్నారు, జేబులు నింపుకున్నారు. ఈ రోజు పారిపోయిన దుర్మార్గులు. నేనేం గాల్లకెళ్ళి ఊడి పల్లె సమస్యలు తెలియనోని కాదు. ఇవాళ మీరు ముఖ్యంగా అన్నని గెలిపించిర్రు. నన్ను గెలిపిస్తే నేను పార్లమెంటుకు పోతా. పార్లమెంట్లో ఏం చేయాలి? 2014లో మనకి ఇస్తా అన్న విభజన హామీలే మన దొర కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకొని లేవ చేతగాక తెచ్చుకునే చేతగాక తెచ్చుకోలే. ఇవాళ 20% ఇస్తే 80% ఈయనకి రెడీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ 20% కూడా దీంట్లో పెట్టకుండా ఏడబెట్టిండు. 20% కమిషన్లు వస్తాయని కాళేశ్వరంలో పెట్టిండు. చిత్తశుద్ధి ఉండి 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పిల్లర్లు కూలిపోయినాయి. అదే 1,50,000 కోట్లు పెడితే రోడ్లు భవనాలు అన్ని కట్టియాలి. ఇబ్రహీంపట్నంలో మెయిన్ సమస్య ఏంటండి? కూటవేటు దూరంలో ఉంది. ఈ లేఅవుట్లన్నీ వెనకట గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేస్తే దాంట్లో డ్రైనేజీలు లేక దాంట్లో సరైన సౌకర్యాలు లేక ప్లాట్లు కొనుక్కొని ఇల్లులు కట్టుకొని ఇబ్బంది పాలవుతారు. మరి వీటన్నిటికీ కారణం ఏంది? ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డిని మీరు గెలిపించారు. ఏం బీకిండు? ఫామ్ హౌస్ లో వండుకోవడం, భూములు దండుకోవడం, మన సమస్యలు పట్టించుకోకపోవడం, ఇది తప్ప ఇంకేం చేయలే. ఈ దుర్మార్గులు 10 సంవత్సరాలు పాలించిండ్రు. 10 సంవత్సరాలు పాలిస్తే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క పింఛన్ ఇవ్వలేదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఒక్క కరెంటు బిల్లు కట్టలేదు. మహిళల గ్రూపులన్నీ తీసేసిండ్రు. అరిచేతిలో వైకుంఠం చూపించిండ్రు. మా అక్క చెల్లెళ్ళను ఆగం చేసిండ్రు, యువకులను ఆగం చేసిండ్రు, ఇక్కడ ఉండేటువంటి ప్రజానికాన్ని ఆగం చేసిండ్రు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.